అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇక్కడైతే మార్నింగ్ ఈరోజు అయితే చికెన్ చేస్తున్నాను అనమాట. లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి. సో చికెన్కి ఇక్కడ మ్యారినేట్ చేసుకుంటున్నాను. కారం, పసుపు అదంతా సాల్ట్ వేసేసి. ఊడుస్తున్నావా? ఎందుకు బయట? నేను ఊడుస్తా కదా, అక్కడ పెట్టేసాయి. ఊడుస్తావా? మంచిగా ఊడవచ్చావా నీకు? నా చక్కని తల్లి నాకు మంచిగా హెల్ప్ చేస్తుందండి, చూస్తున్నారు కదా. ఏమన్నావు ఇప్పటిదాకా నువ్వు నన్ను? నేనంట పడుకోవాలంట, నాకంట వంట చేసి అన్నీ చేసి తినిపించేసి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ తినిపిస్తుందండి. యాస్రిక్షిత వచ్చేసి నాకు చాతన వేయకపోతే చాతన అవ్వకపోతేనా నాకు నీరసంగా ఉన్నప్పుడు నువ్వు నాకు పనులు చేసి పెడతావా? గుడ్ గర్ల్ బేటా. ఓహో, నాకు చాతన అవుతుందని నేను వంట చేస్తున్నానా? ఓకే, మరి మంచిగా ఊడుస్తావా? వంట వద్దు నాన్న, నేను వంట చేసుకుంటలే. కానీ అమ్మో నీతో పెద్ద లొల్లి ఇప్పుడు. నేను వంట చేయమంటే నేను చేసుకుంటలే తల్లి, వంట నేను చేసుకుంటలే. కానీ నీట్గా ఉడుస్తుంది, చూస్తున్నారు కదా అండి ఎంత నీట్గా ఉడిచేసిందో. ఇప్పటివరకు నేను వెజిటేబుల్స్ కట్ చేశాను, ఇదంతా నీట్గా ఉడిచేసింది అనమాట. చూస్తున్నారు కదా. ఊడ్చి అక్కడ పెట్టేసాయి, నేను అదంతా డస్ట్ అంతా నేను తీసేస్తా, ఓకేనా? సో క్లాత్స్ ఉంటే క్లాత్స్ అయితే వాషింగ్ మిషన్లో వేసేసానండి. చూస్తున్నారు కదా, కొంచెం వెజిటేబుల్స్ కట్ చేసిన చెత్త ఉంటే అదంతా క్లీన్ చేస్తుందండి యాపీ వచ్చేసి. సరేలే క్లీన్ చేయని అనుకున్నాను. ఇక్కడ ఇక గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నానండి. కొంచెం ఇవంతా క్లీన్ చేసేసి, నాకేంటంటే వంట చేసేటప్పుడు కూడా ఇల్లంతా క్లీన్గా, కిచెన్ మొత్తం కొంచెం నీట్గా ఉండాలనుకుంటానమాట. కిచెన్ అంతా మెస్సీగా ఉంటే అసలు నాకు ఏం తోయదండి, అసలు ఏం చేయాలనిపించదు. సో మార్నింగ్ టిఫిన్ చేసిన కొన్ని డిషెస్ ఉంటే అవన్నీ క్లీన్ చేసేసి ఎక్కడిది అక్కడ మొత్తం సర్ది పెట్టేసి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తే నాకు కర్రీ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుందండి. లేదంటే అంత మెస్సీగా ఉంటే అసలు ఏం చేయాలనిపించదు అనమాట. సో అందుకని ఈ డిషెస్ అన్నీ తీసేసి ఇక మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు లంచ్లోకి అయితే చికెన్ అండ్ ఆయిల్లెస్ బగారా అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను టీ పెట్టేస్తున్నాను అనమాట సంతోష్కి. సంతోష్ వచ్చేసి ఇక అప్పాలు ఉన్నాయండి, అమ్మ దగ్గర నుండి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఏమంటారు, గారెలు, మడుగులు అండ్ సకినాలు అయితే పెట్టించారు అమ్మ నాకు. సో ఏమంటే సంతోష్కి అప్పాలను చూసినా లేదంటే ఆ బోందుని చూసినా కార అవన్నీ ఉంటాయి కదా, బిస్కెట్స్ ఏదైనా కూడా స్నాక్స్ లాగా టీలో పెట్టుకొని తింటారనమాట. ఏమీ లేకుండా నార్మల్గా టీ తాగేస్తారు, కానీ ఏదైనా అలా స్నాక్స్ ఉంటే మాత్రం తప్పకుండా అది టీలో వేసుకొని తింటారనమాట. తనకి చాలా ఇష్టం అనమాట అలా తినడం. నేనేమో అసలు టీనే తాగను, నాకు ఇక ఊరిస్తూ ఉంటారు. ఒక్కసారి చూడు ఎంత బాగుందో, ఒకసారి తాగి చూడు అని ఊరిస్తూ ఉంటారనమాట. అసలు నేను టీనే తాగను, నాకు ఇంకా అందులో ఏమైనా వేసుకుంటే ఇంక అసలు నచ్చదనమాట. కానీ ఈ మధ్య వచ్చేసి కొంచెం అల్లం టీ అలా చేస్తూ ఉంటాం కదా అండి, ఆ స్మెల్కి నాకు తాగాలనిపిస్తుంది అనమాట. కొంచెం క్రేవింగ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అసలు చిన్నప్పటి నుండి టీ ఏ అలవాట్లేదండి. ఇక పెళ్ళి తర్వాత సంతోష్కి పెట్టిస్తూ ఉంటాను కదా అండి, ఎవరు అడిగినా నాకు అసలు తాగను, అలవాటు లేదు కాబట్టి తాగను అని చెప్తాను. అయ్యో కొంచెం తాగొచ్చు కదా అంటారు. బట్ నాకు చిన్నప్పటి నుండి అది అలవాటు లేనప్పుడు అసలు నాకు ఏమో అండి, అసలు తాగాలనిపించదు అనమాట టీ. ఈ మధ్య ఏంటో కానీ కొంచెం అల్లం టీ చేస్తుంటే, కొంచెం అల్లం మంచిగా వేస్ట్ చేస్తుంటే ఆ ఫ్లేవర్కి, ఆ స్మెల్కి చాలా మంచిగా తాగాలనిపిస్తుంది. సో సంతోష్కి పెట్టిస్తూ నేను కూడా సైడ్కి ఒక కొంచెం మిగులుతుంది కదా అండి, అది నేను వేరే కప్లో పోసుకొని అలా ఒక 2-3 సిప్స్ ఉంటే నేను తాగేస్తున్నాను అనమాట. కొంచెం అల్లం ఫ్లేవర్ వస్తుంది కదా, బాగుంటుంది అలా. ఇలా మీరు కూడా టీలో ఎంతమంది స్నాక్స్ లాగా అప్పాలు లేదా ఇలా ఏదో ఒకటి వేసుకొని తింటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పని మేము చేసుకుంటుంటే వాడి పని వాడు చేసుకుంటున్నాడు, చూస్తున్నారు కదా అండి. ఇక్కడ అప్పాలు తింటావా నాన్న నువ్వు? తింటావా అకిరా? అప్పాలు తింటావా వద్దా? నో. మరి ఎందుకు తింటున్నావు? గొంతులో ఇరుకుతాయి బెట్ట, వద్దు. ఇక నేనైతే ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను కదా అండి. సో ఇప్పుడు కర్రీ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మిక్సీలో అల్లం, వెల్లుల్లి అండ్ టమాటో, కాస్త పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కాస్త మసాలా
స్పైసెస్ వేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నానమాట. నేను చేసే చికెన్ గ్రేవీ కర్రీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ వచ్చేసి నేను చాలా బాగా చేస్తాను. నా వంటలంటే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ సంతోష్ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, నేను నా స్టైల్‌లో ఆ గ్రేవీ కర్రీ ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాననమాట షార్ట్‌కట్‌లో వచ్చేసి. నార్మల్‌గా మనమైతే ఆయిల్ వేసేసుకొని జీలకర్ర కొంచెం స్పైసెస్ అన్ని మసాలా స్పైసెస్ వేసుకుంటాం కదా అండి. ఆనియన్స్ కాస్త పచ్చిమిర్చి వేసుకొని, ఇందులో నేనైతే ఇక్కడ మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండీ! గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో ప్యూరీని ఇందులో వేసేసుకొని కాస్త కారం, సాల్ట్ వేసేసి కలుపుకొని ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి ఆయిల్ పైకి ఈ విధంగా వచ్చేవరకి మంచిగా ఫ్రై చేసుకొని, తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఇందులో వేసేసుకున్నాను. మూత పెట్టేసి ఇక పక్కన పెట్టేస్తే చికెన్ పని చికెన్ చేసేసుకుంటుందండి. ఒక 15 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేశాను. ఇక్కడ నేనొచ్చేసి ఆయిల్లెస్ బగారా చేస్తున్నాననమాట. చెప్పాను కదా అండి, ఆయిల్ అయితే వేయననమాట నేను. నాకెందుకో బగారా ఆయిల్లెస్ చేస్తే సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. బట్ ఆయిల్ వేయననమాట. నార్మల్‌గా రైస్ పెట్టేసినట్టే పెట్టేసి అందులోనే స్పైసెస్ వేసేసి కాస్త సాల్ట్, పుదీనా, కొత్తిమీర అలా వేసేసి చేస్తాననమాట. సో, చూస్తున్నారు కదా అండి, 15 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలగానే చూస్తున్నారు కదా ఇక్కడ. ఎప్పుడు కానీ మనం చికెన్ వేయగానే వాటర్ పోసేయొద్దండి. అస్సలు బావుండదనమాట. ఎప్పుడు కానీ నాన్ వెజ్ అనేది కొంచెం ఆయిల్‌లో మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత పీస్ అనేది కొంచెం మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాతే నేననేది ఇందులో వాటర్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఆయిల్ అనేది చూస్తున్నారు కదా, రౌండ్‌గా ఎట్లా పైకి తేలిందో. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తాననమాట. వాటర్ కూడా మరీ ఎక్కువగా ఏం వేయనండి. జస్ట్ కర్రీ వచ్చేసి కొంచెం పీసెస్ మునిగిపోయేలా వరకు ఇలా చేస్తాననమాట అంతే. అండ్ నాన్ వెజ్ కర్రీస్‌లో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. నేను ఆయిల్లెస్ బగారా చేస్తాను కానీ, నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రం రోజు కంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పోస్తాననమాట. మరీ ఎక్కువగా కాదండి. ఎంత వేయాలో అంత ఆయిల్ అయితే వేస్తాను. అలా వేసేసి మూత పెట్టేసి ఇంకొక 15 మినిట్స్ అలా సిమ్‌లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టేస్తే గ్రేవీలాగా ఇలా అవుతుందనమాట. చూస్తున్నారు కదా, ఇలా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఇలా రెడీగా పెట్టేస్తే ఇక సంతోష్ హ్యాపీగా తినేసారనమాట. చాలా చాలా బావుందండి. టేస్ట్ వచ్చేసి చాలా గ్రేవీగా ఉందనమాట. చూస్తుంటేనే నోరూరేస్తుంది నాకు కూడా. ఇక ఫాస్ట్‌గా నేను కూడా తినేసేయాలి. చూస్తున్నారు కదా, బగారా వచ్చేసి ఇలా అయిందనమాట. మీరు కూడా ట్రై చేయండి ఆయిల్లెస్ బగారా. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. యాపీకైతే తినిపిచ్చేసానండి. తను పడుకుండిపోయిందనమాట. అకిరాకి కూడా పెట్టేసాననమాట. కర్డ్ రైస్ అయితే పెట్టానండి ఈరోజు నేను అకిరాకి. యాపీ తినేసి పడుకుండిపోతే వీడొచ్చేసి దాన్ని లేపనీకి ట్రై చేస్తున్నాడండి. అది పడుకుంటే చాలు దాన్ని ఎలా లేపుదామా అనేసి ఫటాఫటా కొట్టేస్తూ ఉంటాడనమాట చెంపల మీద. ఇష్టమున్నట్టు కొట్టేస్తాడండి అసలు దాన్ని. ఇక లంచ్ చేసేసాం కదా అండి, అలా థమ్స్ అప్ తాగాలనిపించి సంతోష్ అయితే గ్లాసెస్‌లో థమ్స్ అప్ వేస్తున్నారు. సంతోష్‌కి ఎంతో ఇష్టమండి థమ్స్ అప్ అంటే, చాలా ఇష్టమనమాట. సో, నాకు కూడా తాగుతాను. ఇష్టమండి నాకు కూడా థమ్స్ అప్. బట్ ఎక్కువగా తాగననమాట. నా గ్లాస్‌లో అంత కనిపిస్తుంది కానీ, అందులో నుండి మొత్తం నేను సంతోష్ గ్లాస్‌లో వేసేసి లాస్ట్‌కి కొంచెం తీసుకొని తాగాను లాస్ట్‌కి. ఇక్కడ నేను సంతోష్ గ్లాస్‌లో పోసేసి లాస్ట్‌కి కొంచెం ఉంటే తాగుతున్నాననమాట. చూస్తున్నారు కదా, అసలు ఎలా తాగుతారు థమ్స్ అప్ అమ్మా అంటున్నానిక్కడ. మజా అయితే తాగాలనిపిస్తుందండి. బట్ థమ్స్ అప్ ఎప్పుడైనా సమ్మర్‌లో బాగా దాహమేసినప్పుడు ఒక గ్లాస్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.